నేనున్నాను. వీఆర్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్. బీ హ్యాపీ, ఓకే? దేవుడా, దివ్యకి ఏ ప్రాబ్లం రాకుండా నువ్వే కాపాడు. అందరూ ఫ్రెండ్స్ అయిన వెంటనే సినిమాలకి షాపింగ్లకి వెళ్తుంటారు. మనం గుడికి వచ్చాం. నీ బయోడేటా విన్నాను. నా బయోడేటా వద్దా? చెప్పు. ఓకే, మంచి డాడీ, అందమైన ఒకే ఒక్క మమ్మీ. ఏయ్, అందరికి ఒకే ఒక్క మమ్మీయే. ఏయ్ చెప్పు. ముద్దుగా బొద్దుగా ఉన్న ఒకే ఒక్క అన్నయ్య. ఏయ్ లేదు లేదు, సారీ. హలో, నా ఫ్రెండ్ గురించి చెప్తుంటే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారేంటి? అవును, నీ ఫ్రెండ్ గురించి టాలెంట్ చెద్దనవని 100 సార్లు చెప్పి చెప్పి నీ టార్చర్ తట్టుకోలేక మేమిద్దరం ఇలా అయిపోయాం. అవునా? అవును. రేయ్, నువ్వు ఒకసారి వచ్చి నా ఫ్రెండ్ కలవాలరా. ఎందుకు? లవ్ చేయడానికి. ఆల్రెడీ నేను కమిట్ అయి ఉన్నాను కదా. ఒరే, అది నీకెవరో వేస్ట్ క్యాండిడేట్ ని తగిలించాలని చూస్తుంది, జాగ్రత్త. బుజ్జి, నీ కాలేజ్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటది. ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టదు. అన్నయ్య, నేను చెప్పినట్లుగా ఆ అమ్మాయితో చాలా డీసెంట్ గా మాట్లాడాలి. సరేలేవే. హలో హలో, మన హోటల్ పక్కన ఉన్న కళామందిర్లో నీకు ఇష్టమైన అమ్మాయి, నువ్వు ప్రేమించిన అమ్మాయి వచ్చిందిరా. అవునా? అర్జెంటుగా నువ్వు వచ్చేసాయి. ఓకే, అర్జెంట్ గా 5 నిమిషాల్లో ప్లేస్కి వెళ్ళాలరా. అంత అవసరం ఏంటి? అక్కర్లేదు, నా ఫ్రెండ్ ని కలిసి మాట్లాడి వెళ్ళు. అది నా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? మరి అంత నవ్వుతూ చెప్తావేంట్రా? పోనీ ఏడుస్తూ చెప్పనా? నా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది. చాలు, అంతొద్దు. ఓకే? అరే, నా చిట్టి చెల్లి కదా, నీ ఫ్రెండ్ ని రేపు కలుస్తానని చెప్పవే ప్లీజ్. సరేరా, పో. నీ బ్యాడ్ లక్. డెఫినెట్ గా వస్తాడా? తప్పకుండా వస్తాడు. నువ్వు టెంపుల్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏ ప్లేస్ లో తగిలింది? అయ్యి బాబోయ్! అయితే డెఫినెట్ గా పోతాడు. చచ్చా, వస్తాడు. ఏమైంది వీళ్ళకి? ఈ అవతారాలేంటి? అరే, ఇంతకీ గెటప్స్ ఏంట్రా? నీ గుడి దేవతే మాకందరికి ఈ వరం ఇచ్చిందిరా. ఇంతకీ నా డ్రీమ్ గర్ల్ ఎలా ఉందిరా? ఏ బావా, అక్క 50-50. అరే మామా, ఎలా ఉందిరా నా టేస్ట్? నీ టేస్ట్ సూపర్ రా. నీ పర్సనాలిటీకి పర్ఫెక్ట్ గా ఉంది. థ్యాంక్స్ గాడ్. నువ్వు ప్రేమిస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే నిజంగా నువ్వు పెళ్లి చేసుకుంటే కారు బంగళా అన్ని కొనుక్కుని హ్యాపీగా సెటిల్ అయిపోతావురా. అరే మామా, ఇంతకీ నా దేవత ఎక్కడుందిరా? ఉంది, ఇక్కడేరా. రండి. ఖర్చంతా వేస్ట్ అయిపోయింది. నేనున్నాను కదా. అక్క భయపడిపోయావా? ఏంట్రా ఎంత షాక్ ఇచ్చావు? ఎరా తమ్ముడు, బాగున్నావా? ఇంతకాలం ఏమైపోయావరా? అబ్సల్యూట్లీ ఫైన్. బెంగళూరు బిజినెస్ లో చాలా బిజీగా ఉన్నానక్క. ఇప్పుడు అవన్నీ వదిలేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి మీతోనే పర్మనెంట్ గా సెటిల్ అయిపోదామని వచ్చా. ఏం బిజినెస్ ఏమో, పోరా. ఒరే, నీకు పెళ్లి చేసి ఓ ఇంటి వాణ్ణి చెయ్యాలరా. హాయ్ దివ్య, హౌ ఆర్ యు? బాగున్నాను మావయ్య. ఆఫీస్ కి టైం అయింది. బాయ్ మమ్మీ. బాయ్. ఆఫీస్ ఏంటక్క? ఒరే, నేనే పని చేసినా ఒక కారణం ఉంటుంది కదా. ఎస్, మా అక్క ఏం చేసినా దాంట్లో ఒక మీనింగ్ ఉంటది. అక్క, నేను ప్లీజ్ ఇప్పుడు 5 minutes లో వచ్చేస్తా. ఒరేయ్, చిన్న పని ఉంది, కొంచెం టిఫిన్ తిని వెళ్ళరా. చిన్న పని ఉంది, ప్లీజ్ ప్లీజ్. హే దివ్య, భయపడ్డావా? కమాన్, నేను డ్రాప్ చేస్తా. వద్దు మావయ్య, నేను బస్ లో వెళ్తాను. ప్లీజ్ కమాన్ దివ్య.
కమ్ ప్లీజ్. దివ్య, ఈరోజు సెలవు పెట్టు. షాపింగ్ చేద్దాం, సినిమా చూద్దాం, ఆ తర్వాత మంచి హోటల్కి వెళ్ళి బిర్యానీ తిందాం. వద్దు మావయ్య, మా ఆఫీస్ లో మా మేనేజర్ చాలా స్ట్రిక్ట్. అబ్బా డోంట్ వరీ, నేను మాట్లాడతానుగా. కాలేజ్కి ఎలా వెళ్ళాలి? అరే మీ అబ్బరాలకు నాకు అక్కర్లేదురా, అమ్మాయి నేను ఎలాగైనా పట్టుకుంటాను. స్లో మావయ్య, స్లోగా వెళ్ళు. డోంట్ వరీ, నేను కళ్ళు మూసుకొని కూడా డ్రైవ్ చేయగలను. ఇదిగో చూడు. స్లో మావయ్య, మావయ్య కళ్ళు తెరు. ఏయ్, చావడానికి నా బండే దొరికిందా? గుద్దేశా మావయ్య. అరే బైక్స్ తీయండిరా. బండి ఆపకుండా వెళ్తున్నావేంటి మావయ్య? బండి ఆపితే పబ్లిక్ ఆపకుండా కొడతారు. మావయ్య, మా ఆఫీస్ మావయ్య, ఇక్కడ ఆపు. మా ఆఫీస్. బాయ్ మావయ్య. అరే, దివ్య, హే, హే, మీరు వెళ్ళిపోండి. హే దివ్య, మళ్ళీ ఎన్ని గంటలకు వస్తావు? దివ్య, అమ్మాయ్య, వీడి నుంచి ఎలాగో అలా తప్పించుకున్నాను. ఇప్పుడు కాలేజ్కి ఎలా వెళ్ళాలి? రేయ్, దిగురా. ఏంట్రా? ఆ? రోడ్డు మీద చిన్నపిల్లలు గుద్దేసి ఆపకుండా వెళ్తా ఉంటారా? ఏయ్, ఈ నేను చూసుకుంటాను రా. రేయ్, ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. ఇంకా రాలేదేంటి? లేట్ అయిపోయింది. హే, అదేంటి క్లాస్కి వెళ్ళేదా? బ్రిలియంట్ వి నువ్వే బయట ఉంటే సైలెంట్ నేను వెళ్ళి ఏం చేయాలి? ఏంటి లేట్? సరే అదంతా తర్వాత చెప్తాను. క్లాస్కి వెళ్ళరా. టైం అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు? ఏమైంది చెప్పు. మీ మావయ్యకి నువ్వంటే ఇష్టమా? ఇష్టం. నీకు? కష్టం. అయితే వాడు? సైలెంట్ గా ఉన్నావంటే సైట్ కొడుతున్నావా? లేదే. ఫస్ట్ లేదనే అంటారు, తర్వాత అవును అంటారు, అన్ని ఓవర్ అయ్యాక ఎస్కేప్ అవుతారు. ఏయ్, నీ మ్యాచ్ ఫిక్సింగ్ ఎవరితో అన్నది నేను ఫిక్స్ చేస్తాను. సరే. వస్తే బ్రిలియంట్, తేడా వస్తే నేను వైలెంట్. నిన్ను వదల బొమ్మాలి, వదల. అయ్ బాబోయ్, ఏంటి అది? ఏంటే? అమ్మా, ఏమైందిరా? ఈ అమ్మాయి ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చింది? అదో పెద్ద విషాదగాథ. పాపం ఎవరో పనికిమాలినోడిని లవ్ చేసి మోసపోయింది. ముందు వెనక ఎవ్వరూ లేరు, అందుకే మన ఇంట్లో పనికి ఫ్రీగా వచ్చిందని తీసుకొచ్చా. అమ్మగారు, ఆయన గురించి తప్పుగా మాట్లాడకండి. ఈస్ వెరీ నైస్ పర్సన్. చూసావరా ఎంత వెర్రి బాగుందో? ఎవరిని ఒక్క మాట కూడా అన్నివ్వదు, అందుకే దాన్ని వాడు అంత ఈజీగా మోసం చేశాడు. చిన్నయ్య గారు జాగ్రత్తగా చూసుకో, సరేనా? ఇందాకే చూసా. థ్యాంక్స్ అండి. ఎందుకు? అంటే అయ్య బాబాయ్.